మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు ప్రమాదవశాత్తు మంటల్లో పడి మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం పాపాయిపేటలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు తన మొక్కజొన్న చొప్పను కాలపెడుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అల్లంనేని పాపారావు అనే రైతు పూర్తిగా కాలిపోయి మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అక్కడ లోపల గుంతుతారా మొత్తం కాలుతాయి కాదు మొత్తం కావాలేసి గుంజాలి తీసేసిన మొత్తం ఆల్రెడీ కాలు కాదు కాళ్ళు అట్టున్నాయి కాలు కింద ఉన్నాయి ఆల్రెడీ తలకాయ ఎందుకో అనుకుంటాను ఆల్రెడీ అక్కడికి వచ్చిన మొత్తం మనిషి సుత్తా అంటేనే మొత్తం అసలు నాకు దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో రైతు మంటల్లో కాలిపోయి చనిపోయినట్టు తెలిసింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వరంగల్ జిల్లా దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. ఏదైతే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో పాపాయిపేటలో విషాదం చోటు చేసుకున్న పరిస్థితి ఏతుందో, రైతు తన బావి దగ్గర పాపారావు అనే రైతు వ్యవసాయ బావి దగ్గర మొక్కజొన్న చేను వేయగా ఆ మొక్కజొన్న చేను ఇప్పుడు మళ్ళీ క్రాప్ కోసం సాగు చేస్తున్న నేపథ్యంలో తన మొక్కజొన్న చేను మొత్తం నిప్పు అంటించిన నేపథ్యంలోనే తన నిప్పు విషాదం చోటు చేసుకుని దాంట్లో పడిపోవడం జరిగింది. అది బై మిస్టేక్ లో కాలు జారి దాంట్లో పడ్డట్టు తెలుస్తుంది. తను అంటే ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో మంటలో పడినట్టు తెలుస్తుంది. తన వెంటనే అక్కడ చుట్టూ మంటలు ఒక్కసారిగా గుమ్మగూడడంతో కళ్ళలో పొగపోయి ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితిలోనే తను దాంట్లో పడి మృతి చెందిన పరిస్థితి స్థానికులు తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా పక్కనే వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి కొంతమంది రైతు కూడా స్థానికంగా వచ్చి తన వ్యవసాయ బావి దగ్గర రాగానే దాంట్లో అగ్నిలో హౌతున్న పరిస్థితి ఒక్కసారిగా విలసిల్లిన పరిస్థితి ఉంటే వారి కుటుంబ సభ్యుల దాని ప్రకారం ఇప్పటికే వారు పొద్దునే ఉదయం పొలం పనులకు వచ్చి తను ఏదో బావి దగ్గర పొలం పనులు చేస్తారని చెప్పడం జరిగింది. ఈ లోపు ఏదో విషాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఊళ్ళో మొత్తం విషాద చేయ నిలుపుకున్న పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మచ్చితం కొడితే పోతుంది.